హలో అండి, నేను మీ స్మిత చౌదరి. నేను ఎలా ఉన్నారు? స్నేహితులు చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక క్రీమ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ క్రీమ్ ఏంటి చూపిస్తాను. గ్లైకోసిక్స్ అండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇది వాడొచ్చా వాడకూడదా, ఈరోజు ఈ వీడియో అదేనండి. ఈ క్రీమ్ వచ్చేసి ఇది ఎక్కువగా యాసిడ్ ఉంటుంది, స్టెరాయిడ్ క్రీమ్ అండి. ఇది ఎక్కువగా యూస్ చేయడం వల్ల మన స్కిన్ బ్లాక్ అయిపోతుంది. ఇలాంటివి వాడకూడదని ఆల్రెడీ మీకు చెప్పాను నేను. కాకపోతే బాగా బ్లాక్ మంగు మచ్చలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్లై చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలండి. ఇది స్కిన్ లోపలికి వెళ్ళింది అనుకోండి, చాలా మంది చెప్తారు స్కిన్ బాగుంటుంది, ఈ క్రీమ్స్ వాడచ్చు అని. ఇటువంటి క్రీమ్స్ అసలు నన్ను అడిగితే వాడకూడదండి. ఈ మెడికల్ క్రీమ్స్ అస్సలు వాడకూడదండి, స్కిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ క్రీమ్ వచ్చేసి స్కిన్ పీలింగ్ క్రీమ్ అనమాట. ఇది లైట్గా పొరల్లాగా వచ్చేసి స్కిన్ గ్లో అనిపిస్తుంది. మనకి ఎప్పుడు అనిపిస్తుంది, ఒక 10 days ఒక 20 daysలో మనకి గ్లో అనిపిస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతారు. నేను చాలా వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి స్టెరాయిడ్ క్రీమ్కు ఇదే ప్రాబ్లం ఉంటుంది. మీరు ఏం చెప్తున్నారు, మూమెంట్ క్రీమ్స్ అవన్నీ వాడుతున్నాం మేడం, మళ్ళీ స్కిన్ బ్లాక్ అయిపోతుంది అని అంటున్నారు చాలామంది. ఎందుకు బ్లాక్ అవుతుందంటే ఎక్కువగా వాడేసేయడం వల్ల మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుందండి. ఈ స్టెరాయిడ్ క్రీమ్ ఎక్కువ వాడకూడదు. మీకైనా మంగు మచ్చలు ఉన్నాయి అనుకోండి, జస్ట్ లైట్గా ఒక 2-3 days పెట్టి అప్లై చేసి నీకు కొంచెం బెటర్ అనిపించినప్పుడు స్టాప్ చేసేసేయాలి ఈ క్రీమ్ అనేసి. ఇదే కదండి, స్టెరాయిడ్ క్రీమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. పీలింగ్ క్రీమ్స్ మాత్రం డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం అస్సలు యూజ్ చేయకండి. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అయిపోయి ఇంకా బ్లాక్గా కనపడతారు. ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వచ్చేసి ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళు మన స్కిన్ బాగుంటుందని వాడతారు. ఒక 1 month వాడేసిన తర్వాత వాళ్ళకి డ్రై అంటే ఏంటంటే డ్రైనెస్కి ఇంకా మన స్కిన్ అనేది ఇంకా బ్లాక్ అయిపోతుంది. ఇటువంటి క్రీమ్స్ అసలు వాడకూడదు. మీకేమైనా మంగు మచ్చలు ఉంటే ఒక 1 week వాడేసి స్టాప్ చేయండి. ఏ సోప్ వాడాలి అని అడుగుతున్నాను నన్ను. ఇలాంటి క్రీమ్స్ వాడినప్పుడు ఏ సోప్ వాడుకోవాలి మేడం అని అడుగుతున్నారు. ఏం అవసరం లేదు, ఏ సోప్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే ఇటువంటి క్రీమ్స్ ఎక్కువగా యూస్ చేయకండి. ఒక 1 week ఒక 10 days వాడండి, తర్వాత మళ్ళీ మానేయండి. మళ్ళీ మీకు ఏమైనా బాగా బ్లాక్గా అనిపిస్తే ఒక 2-3 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒక 1 week వాడండి, మళ్ళీ స్టాప్ చేయండి. అంతేగాని కంటిన్యూగా చేస్తే మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది. స్కిన్ సెన్సిటివ్ అయిపోయి ఇంకా డ్రైనెస్ అయిపోయి ఇంకా లేనిపోయిన ఎఫెక్ట్ అవుతుంది మన స్కిన్ అనేది. మీకు చాలామంది చెప్తున్నాను, యూట్యూబ్లో చూసేసి మెడికల్ షాప్లు ఉన్నాయి కదా అని తెచ్చేసుకుని మన ఫేస్కు మీకు అనిపిస్తుంది స్టెరాయిడ్ వాడినప్పుడు ఏమనిపిస్తుంది, ఆహా ఎంత గ్లో అయిపోయాం మనం అని. అది మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ స్కిన్ మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి. అది మన చేతులారా మనమే చేసుకున్నట్టు. ఇటువంటి క్రీమ్స్ మాత్రం వాడొద్దు. ఈ క్రీమ్ కావాలి మీకు ఎవరికైనా సరే, బాగా మంగు మచ్చలు ఉంటే తెచ్చుకొని ఒక 1 week వాడండి. 1 week 10 days అంతేనండి. మీకు కొంచెం గ్లో అనిపించాక మానేయండి, స్టాప్ చేసేసి ఇంకా వేరే సన్ స్క్రీన్ కంపల్సరీగా అప్లై చేయాలండి ఇటువంటి క్రీమ్స్ వాడినప్పుడు. ఇటువంటి క్రీమ్స్కి అయితే నేనైతే వాడమని చెప్పనండి. ఇటువంటి క్రీమ్స్ డ్యామేజ్ అవుతుంది స్కిన్ అనేది. మీకు ఎవరికైనా కావాలంటే తెచ్చుకొని వాడుకోండి, అది మీ ఇష్టం. ఒక 10 days, అంతకంటే ఎక్కువ వాడి మా స్కిన్ బ్లాక్ అయిపోయిందని మీరు అనొద్దు. నేను చెప్పేది వినండి. ఒక 10 days మాత్రమే యూస్ చేయండి, ఎక్కువైతే యూస్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అదే. దీని ప్రైజ్ వచ్చేసి 220 rupees అండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అది. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేసుకోండి. ఓకే, బాయ్.